హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి స్కై చూసి కేకలు వేస్తున్నాం అనుకుంటున్నారా? మనం ఒక్క రూమ్‌లో ఒక గంట సేపు ఉండలేము. అలాంటిది సునీత విలియమ్స్ గారు 9 మంత్స్ స్పేస్‌లో ఉండి తిరిగొస్తున్నారు. సో, ఇక్కడ చూయించే రాకెట్ వచ్చేసి సునీత విలియమ్స్ గారిని తీసుకొని రావడానికి వెళ్ళిన రాకెట్ అండి. సో, ఈ డ్రాగన్ మాకి ఎగ్జాక్ట్‌లీ గరాజ్ నుంచి బాగా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. సో, స్పేస్ స్టేషన్ మాకి క్లోజ్ టునే ఉంటుంది కాబట్టి మాకు క్లియర్‌గా కనిపిస్తుంది. రాకెట్ స్పేస్‌లోకి వెళ్ళేదాన్ని చూసి కౌటిల్యయితే మొత్తం రాకెట్ ఎలా ఉంటుంది అని ఇమాజినేషన్ చేసుకొని ఓన్‌గా ఈ డయాగ్రామ్ వేశాడు. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఎంత బాగా ఇమాజినేషన్ చేసుకొని రాకెట్ స్కైలోకి వెళ్ళేటప్పుడు నిప్పొస్తుంది కదండీ! దాన్ని కూడా వేశాడు. ఇల్లు కొన్నాక ఎక్స్ట్రా వచ్చిన పని ఏంటంటే గార్డెనింగ్ చేయడము. మాకి గార్డెనింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. మేము లాస్ట్ టైం గోశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎరువు తీసుకొని వచ్చామండి. మా హస్బెండ్ మొత్తం గార్డెన్‌కి మొత్తం చల్లేసారు. అండ్ గార్డెన్ లో స్ప్రింక్లర్స్ కి డోనట్స్ అయితే పెడుతున్నామండి. స్ప్రింక్లర్స్ అన్ని ఆన్ చేసాము. ఆన్ చేసి వాటికి డోనట్స్ పెడుతున్నాము. లాస్ట్ టైం కొన్ని మాత్రమే పెట్టాము. అంటే పూర్తిగా డోనట్స్ పెట్టడం కంప్లీట్ అవ్వలేదు. అగైన్ పర్చేస్ చేసి వీటన్నిటికీ డోనట్స్ అయితే పెట్టడం కంప్లీట్ చేసాము. టోటల్ 28 స్ప్రింక్లర్స్ అండి. అండ్ స్ప్రింక్లర్స్ కి డోనట్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే స్ప్రింక్లర్స్ సరౌండింగ్ గ్రాస్ పెరగకుండా ఉంటుంది. గ్రాస్ పెరగకుండా ఉండటం వల్ల స్ప్రింక్లర్స్ మంచిగా వర్క్ చేస్తాయి. సో అదే గ్రాస్ పెరిగింది అనుకోండి స్ప్రింక్లర్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. దానివల్ల ప్రెజర్ కి పైప్ అనేది పగిలిపోతుంది. గార్డెనింగ్ వర్క్ కంప్లీట్ చేశాక మా హస్బెండ్ కిడ్స్ కి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారండి. నేను లాస్ట్ టైం థ్రిఫ్ట్ కి వెళ్ళినప్పుడు $5 కి 3 బాక్సెస్ అయితే తీసుకొని వచ్చాను. చాలా తక్కువైంది అసలు స్ట్రాబెరీస్ ప్రైస్. ఈసారి యాపిల్స్ అండ్ స్ట్రాబెరీస్ టేస్ట్ అయితే చాలా చాలా స్వీట్ గా ఉంది. మా హస్బెండ్ చూడండి ఎంత స్మార్ట్ గా ఆలోచించారో. పల్ప్ పడే బాక్స్ లో వచ్చేసి ఒక కవర్ పెట్టారు. సో పల్ప్ మొత్తం కవర్ లో పడుతుంది. మనం ఈజీగా రిమూవ్ చేసి మంచిగా క్లీన్ చేయని అవసరం లేదు అస్సలు. అలా మా హస్బెండ్ ప్రిపేర్ చేసిన జ్యూస్ ని చాలా మంచిగా ఎంజాయ్ చేసి నేను ఇక్కడ సెజ్విన్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి సెజ్విన్ నూడిల్స్ క్రేవింగ్స్ వచ్చాయి. మేము గోవాలో ఉన్నప్పుడు యూజువల్ గా మేము నూడిల్స్ షాప్ కి వెళ్ళి సెజ్విన్ నూడిల్స్ స్పెషల్ గా తినేవాళ్ళము. సో నూడిల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రైన్ చేసి దానిపైన కూల్ వాటర్ వేస్తాను. సో దట్ మనకు నూడిల్స్ స్టిక్ కాకుండా ఉంటాయి. సో ప్యాన్ లోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న గార్లిక్ అండ్ జింజర్ యాడ్ చేసి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వస్తే చాలండి. ఓవర్ కుక్ కానవసరం లేదు. అండ్ ఇందులోకి నేను వెజ్జెస్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ అయితే యాడ్ చేశాను. వెజ్జెస్ అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేశాను. సో యాక్చువల్గా అంటే సెజ్వాన్ నూడిల్స్లో కానీ నార్మల్ నూడిల్స్లో కానీ వెజ్జెస్ని ఓవర్ కుక్ చేయరండి. సో నేను కిడ్స్ తింటారు కదండి. సో కిడ్స్ కొంచెం గట్టిగా ఉందంటే అస్సలు తినరు. వెజ్జెస్ని అవాయిడ్ చేస్తారు కదా. సో అందుకే కొంచెం ఓవర్ కుక్ చేశానండి. వెజ్జెస్ మంచిగా కుక్ అయ్యాయి. ఇందులోకి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. అండ్ టేస్ట్ తగ్గట్టు సెజ్విన్ సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో సెజ్విన్ సాస్ నేను జస్ట్ 1 అండ్ పావు స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. ఎందుకంటే ఇంకా సాస్ చాలా స్పైసీగా ఉంటుంది కదా. మా టేస్ట్కి తగ్గట్టు నేనైతే స్పైసెస్ అన్ని యాడ్ చేశాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని అండ్ స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా సెజ్విన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. సెజ్విన్ నూడిల్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఈవెన్ చానికి కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. సో వెజ్జెస్ నేను కొంచెం ఓవర్ కుక్ చేశానండి. సో అందుకే ఇంకా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఏమో గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుಡ್ ಬಾಯ್ ನೀನಂತ ಬ್ಲೋ ಮಾಡಪ್ಪ ಗುಡ್ ಬಾಯ್ ಅಲ್ಲಪ್ಪ ಬೇಸ್ ಚಾಣಕ್ಯ ಲವ್ ಮಾಡ್ತಾನ ಅಣ್ಣನ. కౌటిల్య చానిక ఇద్దరు బబుల్స్ తో చాలా మంచిగా ఆడుకుంటున్నారు. చానిక చూడండి వాళ్ళ అన్నని ఎంత మంచిగా హగ్ చేసుకుంటున్నాడో చాలా చాలా క్యూట్ అనిపించింది. మా హస్బెండ్ వచ్చేసి ఇంజనీర్స్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంకా నేను నా పని చేసుకుందామని క్లాజెట్ లోకి వచ్చాను. ఇంట్లో ద మోస్ట్ మెస్సీ ప్లేస్ ఎక్కడైనా ఉందా అంటే ఈ క్లాజెట్. నేను ఎన్నిసార్లు క్లీన్ చేసిన 1 or 2 days మాత్రమే క్లాజెట్ చాలా చాలా క్లీన్ గా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డేస్ లో పిల్లలు క్లాజెట్ లోకి రావడం, క్లాజెట్ లోకి వచ్చి ఫోల్డ్
చేసిన క్లాత్స్ కూడా పాడు చేస్తుంటారు. సో, ఇంకా ఈరోజు టైం ఉంది. ఇంకా క్లాజెట్ మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. నేను ఎక్కడుంటే మా పిల్లలు కూడా నా వెనకనే ఉంటారు. నేను క్లాజెట్‌లో మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాను. మా పిల్లలు మాటికి డోర్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేస్తున్నారు. కొన్ని డ్రెస్సెస్ వాషింగ్ చేసిన క్లాత్స్ ఉన్నాయి. అవన్నీ ఫోల్డ్ చేసేసాను. ఫైనల్‌గా ఇంకా క్లాజెట్‌నైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. క్లాజెట్‌లో అందరి బట్టలుంటాయండి. ఈవెన్ కిడ్స్‌వి కూడా ఇక్కడే పెట్టేస్తాను. క్లాజెట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మా బట్టలకి క్లాజెట్ అయితే సరిపోతుంది. క్లాజెట్‌లో నావి వెస్టర్న్ వేర్ అన్నీ ఒక సైడ్‌కు పెట్టేసాను. అండ్ ఇండియన్ వేర్ మొత్తం ఒక సైడ్ పెట్టేసాననమాట. క్లాజెట్‌లో ఓన్లీ ఒక లెహెంగా మాత్రమే కింద ఉంటుంది. అది పైన పెట్టడానికి ప్లేస్ లేదు. అండ్ హ్యాంగ్ చేస్తే హ్యాంగర్ ఇరిగిపోతుంది తప్ప అదైతే నిలబడట్లేదు. మా హస్బెండ్ షర్ట్స్ మొత్తం ఇలాగైతే పెట్టాను. అండ్ కౌటిలవి, చానికవి పేరుగా పెట్టేస్తాను డ్రెస్సెస్. అండ్ కౌటిలవి కొన్ని డ్రెస్సెస్ అయితే హ్యాంగ్ చేశాను. ఫైనల్‌గా క్లాజెట్‌ని ఇలాగైతే ఆర్గనైజ్ చేశాను. క్లాజెట్‌లో కంపల్సరీగా స్టెప్ ఉంటుందండి. సో, హైట్‌గా ఉండేటివి నాకు అందవనమాట. సో, అందుకే స్టెప్ ఉంటుంది కంపల్సరీగా. డైనింగ్ టేబుల్ దగ్గర వాల్ కొంచెం బోసిగా అనిపించింది. సో, నా దగ్గర ఓన్లీ 1 మిర్రర్ ఉంది. దానికి 2 మిర్రర్స్ బై చేశాను డాలర్ ట్రీకి వెళ్ళినప్పుడు. సో, ఇవి డిజైన్ మిర్రర్స్ చాలా క్యూట్ అనిపించాయి. ఇంకా 3 మిర్రర్స్ కలిపి ఇలాగైతే పెట్టాను. సో, దీనికి నేను కలర్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అన్నట్టు వదిలేసాను. నా పని చేసుకుంటూ నేనున్నాను. చానికకి జస్ట్ 1 మినిట్ పట్టించుకోకుంటే చాలు. చానికకి పెన్ను దొరికింది. ఆ పెన్ తీసుకొని క్యాబిన్స్ మొత్తం గీసి పెట్టాడు. సో, ఇంకా నేను ఏం చేయలేను కదండీ. పిల్లలకి ఏం తెలీదు కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలన్నట్టు జస్ట్ నేను పింక్ స్ప్రేని స్ప్రే చేశాను. ఇంకా క్లీన్ అయితే చేశాను. చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. అలా చాణక్య చేసిన పనిని ఇంకా మంచిగా క్లీన్ చేసేసాను. సో, కిడ్స్‌కి కిచిడీ ప్రిపేర్ చేశానండి. సో, కిచిడీ ఫీడ్ చేస్తున్నాను. నేను మ్యాక్స్ ఇద్దరు పిల్లలకి ఫీడ్ చేస్తానండి. ఒకరికి ఫీడ్ చేసి ఇంకొకరికి ఫీడ్ చేయకుండా అస్సలు ఉండను. సో, ఎందుకంటే చాణక్యకి ఫీడ్ చేసామంటే చాణక్యకి ఫీడ్ చేస్తుంది మా అమ్మ, నాకైతే ఫీడ్ చేయట్లేదు కదా అని కౌటిల్య అనుకుంటాడేమో అని నేను మనసులో అనుకుంటాను అలా. సో, అందుకే ఇద్దరికి ఫీడ్ చేస్తాను. కౌటిల్యని సెల్ఫ్‌గా తినమంటే కొంచెమే తింటాడు. అదే నేను తినిపిస్తే పర్లేదు బానే తింటాడు. ఎంతైనా అమ్మ ముద్దలు చాలా మధురమైనవి కదండీ. నేను కూడా మా ఊరికెళ్తే మా అమ్మనే తినిపిస్తారు నాకు. నాకు మా అమ్మ తినిపిస్తుంటే మా పిల్లలు నన్ను చూస్తుంటారు. నా ప్రపంచం వీళ్ళే కాబట్టి ఇంకా నా పనులన్నీ పక్కన పెట్టేసి వీళ్ళకి ఫీడ్ చేస్తాను. వీళ్ళు తిన్నారంటే నా కడుపు నిండిపోతుంది. సో, అదండి ఇవాల్టి వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. సో, మీరు ఇంకా మన ఛానల్‌కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ బ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.